ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్న ఈ అనుదినపు అభిషేక వర్తమాన కార్యక్రమాలు మీకు ఆశీర్వాదకరంగా దేవునికరంగా ఉన్నాయని మేము సంతోషిస్తున్నాం. దేవుని యొక్క కృపను బట్టి ఈ పరిచర్యలో ఈ విధంగా మేము ముందుకు కొనసాగేటట్టుగా ప్రభు యొక్క కృపయు అలాగే మీ ప్రార్థన మాకు సహాయమైంది కనుక మేము మిమ్మల్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాం. పిల్లరా, మరి దేవుడు మనల్ని గత 5 మాసాలు కాపాడి ఈ 6వ మాసంలో మనల్ని ప్రభు ప్రవేశింపచేశారు. సో ఇంతవరకు ఆయన మనకు చేసినటువంటి ప్రతి మేలుని బట్టి మనం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. సో యేసయ్య ఈ యొక్క సమయంలో యేసయ్య చెప్పినటువంటి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈ మత్తయి సువార్తలో 13వ అధ్యాయము ప్రభువు పరలోక రాజ్యాన్ని గురించి అన్ని ఉపమానాలు రీతిగా ఎలాగ పోల్చి చెప్పాడో ఆ 13వ అధ్యాయం అంతా కూడా మనం చక్కగా గమనించవచ్చు. ఇందులో నుండి మా వాక్యాన్ని మనం జ్ఞాపం చేయబోతున్నాం. అది అమూల్యమైనటువంటి ముత్యము అని రాయబడి, ప్రీసియస్ స్టోన్. సో చాలా అమూల్యమైనటువంటి ముత్యము. ఒక వర్తకుడు, ఒక వ్యాపారస్తుడు తను వ్యాపారాలు ఈ యొక్క ముత్యాలని కొనటం అమ్మటం చేస్తూ ఉంటాడు. సో ఈ ముత్యాలని కొంటూ అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తికి ఒక పొలంలో విశేషమైనటువంటి అమూల్యమైనటువంటి ముత్యము కనబడింది. సో నేను గత మే మాసంలో వార్తలు విన్నాను. ఏంటంటే కర్నూలు ఏరియాలో వర్షాలు పడిన తర్వాత ఒక రైతు తన పొలంలోకి వెళ్ళి పనిచేస్తున్నటువంటి వేళలో వజ్రం దొరకగానే ఇమ్మీడియట్లీగా ఒక వర్తకుడు వచ్చి 2 లక్షలు ఇచ్చి ఆ వజ్రాన్ని తీసుకెళ్ళిపోయాడని వార్తల్లో చెప్పారు. ఇక అది తెలిసిన తర్వాత జనులందరూ కూడా పొలాలు బాట పట్టారనమాట. ఎవరెవరు ఉదయం మొదలుకొని, నాకు తెలిసిన ఒక ముసలాయన ఉండేవాడు చిలకలూరుపేటకి దగ్గరలోనే. ఆయన గత 20 సంవత్సరాలుగా పొలాల్లోకి వెళ్ళి ఎక్కడ వజ్రాలు దొరుకుతాయో ఆ ఏరియాల్లోకి వెళ్ళి రాత్రి పగళ్ళు అక్కడే ఉండి అక్కడే వండుకుంటూ అక్కడే తింటూ, సో వజ్రం కోసం వాళ్ళు వెతుకులాట చాలా చాలా విధాలుగా ఆ యొక్క పరిస్థితుల్లో నేను వారి గురించి విన్నాను. తిండి నిద్ర దూరం అవుతుంది. ఆ పొలాల్లోనే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు వాగులు వస్తాయో, ఎప్పుడు నీళ్లు ఈ పొలాల మీద పారుతాయో, లేదంటే ఎప్పుడు వజ్రాలు బయటకు వస్తాయో, ఎవరికి దొరుకుతుందో, ఇట్లా ఇవన్నీ వాళ్ళు తెగ ఇబ్బందులు పడుతూనే ప్రయాసతోనే వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లరా, ఆ సమయంలో వజ్రం దొరికితే వాళ్ళు అనుకుంటున్నారు తమ దిశ మారిపోతుంది అని. సో ఈ యొక్క ఉపమానంలో, యేసయ్య చెప్పిన ఈ ఉపమానంలో వజ్రాల వ్యాపారి లేకుంటే వర్తకుడు తనకు ఒక పొలంలో అమూల్యమైనటువంటి ముత్యము కనబడగానే వెళ్ళి ఆ యొక్క దాన్ని కొనడానికి కోసం తనకున్నదంతా ఖర్చు పెట్టి వెళ్ళి ఆ ముత్యమును కొన్నాడు అని రాడు. ప్రియమైన సహోదరుడా, ఈ భూ సంబంధంగా ఈ భూలోకంలో జీవించుచున్నటువంటి మనకు ఈ భూమిలో ఏది ప్రాముఖ్యమైనది, ఏది అత్యంత విలువైనది, ఏది ఈ యొక్క భూ సంబంధంగా మనకు చిరకాలం శాశ్వతంగా మనతో ఉండగలుగుతుంది. మనం గమనించినప్పుడు ఒక వ్యక్తి యొక్క లైఫ్లో ఒక వ్యక్తి యొక్క లైఫ్ ఆద్యంతం మనం గమనిస్తే అతనికి ఏదున్నా సరే ఓ రోజున మొత్తం సమస్తాన్ని విడిచిపెట్టేస్తాడు. ఏదున్నా సరే, ఎంత కడు బీదవాడైనా, కడు సంపన్నుడైనా, ఎంత గొప్ప సంపన్నుడైనా ఓ రోజున ఈ లోకంలో అన్నీ వదిలిపెట్టి కేవలం ఆయన శరీరాన్ని కూడా ఆ ఆత్మ వదిలి వెళ్ళిపోతుంది. ఆత్మ వెళ్ళేటప్పుడు శరీరాన్ని కూడా ఈ భూమిలో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ముత్యము, అమూల్యమైనటువంటి ముత్యము, ఆ అమూల్యమైనటువంటి ఆ యొక్క స్టోన్, ప్రీషియస్ స్టోన్ని మనం దేనికి పోల్చగలుగుతున్నాం, దేనికి పోల్చాలి అని గమనించినప్పుడు యేసయ్య మాత్రమే
అమూల్యమైనటువంటి ముత్యంగా మనకు ఆయన కనబడుతున్నాడు. ఆయనను సంపాదించుకుంటే, ఆయనను మనం కలిగి ఉంటే దేవుని యొక్క లేఖనం మనకు నిత్య జీవం ఇస్తుంది అని రాయబడింది. ఎందరూ తనను అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులయ్యే ఆ ఉన్నతమైన భాగ్యాన్ని యేసయ్య ఇస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, అలాగే 3వ అధ్యాయము 16వ వచనం యోహాను సువార్తలో తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు ఆయనను అనుగ్రహించునని. సో యేసయ్య ద్వారా మనకు నిత్య జీవం ఇస్తారు. తండ్రి అయిన దేవుడు ఆ విధంగా ఆయనను మన కొరకు ఈ భూమి మీదకి గత 2020 సంవత్సరాల క్రితమే ఆయన పంపాడు. మరి ఇంతకాలం మన యొక్క లైఫ్లో యేసయ్యను మనం కలిగి ఉన్నామా? అమూల్యమైనది ఏంటి? ఒక ఉద్యోగమా, ఒక వ్యాపారమా, లేకుంటే ఒక వివాహమా, స్త్రీకి పురుషుడు, పురుషుడికి స్త్రీనా, లేదంటే భార్యాభర్తలకి పిల్లలు, లేదంటే పిల్లలకి తల్లిదండ్రుల? ఏది అమూల్యమైనది, ఏది ప్రీషియస్, ఏది అత్యంత విలువైనది అని మనం గమనిస్తే యేసయ్య తప్ప ఈ భూమి మీద అత్యంత విలువైనది ఏది కూడా లేదు. చాలామంది ఈ ఫోన్ల ద్వారాను, సినిమాల ద్వారాను, జోకుల ద్వారాను వాటిల్లో టైం స్పెండ్ చేస్తూ వాటిల్లో ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు. కానీ యేసయ్యలో ఉన్న ఆనందం, యేసయ్యలో ఉన్నటువంటి సంతోషం, యేసయ్యలో ఉన్నటువంటి సమాధానం ఈ భూమి మీద ఏ విషయంలో కూడా మనకు దొరకదు. దైవని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాల్సినటువంటి మాట, ఆ వ్యక్తి వర్తకుడు అమూల్యమైనది తనకు కనబడగానే వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి ఆ అమూల్యమైన ముత్యమును ఆయన కొనుక్కున్నాడని యేసయ్య చెప్తున్నాడు. మరి ఈ రోజున నీవు దేనిని నువ్వు విడిచిపెట్టగలుగుతున్నావు? యేసు ప్రభు కోసం నువ్వు దేన్ని విడిచిపెడుతున్నావు? కానీ దేనికోసం యేసు ప్రభుని విడవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు? ఆలోచించు. ఈ యొక్క దినములు అంత్య దినములని దేవుని లేఖనాల్లో రాయబడిన సంగతులన్నీ జరుగుతూ ఉండగా మనం భయముతో వణుకుతో ఇకనైనా అత్యంత ప్రాధాన్యత యేసయ్యకి ఇస్తూ మనం ఆయన సన్నిధిలో ముందు కొనసాగించబడదాం. కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామా? ప్రేమాస్వరూపిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాల స్తోత్రం. నేను మీరు చెప్పిన ఉపమానంలో యేసయ్య ఆ వర్తకుడు తను వివేకముతో ప్రవర్తించాడు. అమూల్యమైనటువంటి ఆ ముత్యమును కనుగొనగానే వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దానితో ఆ వచ్చిన పైకంతో ఆ అమూల్యమైన ముత్యమును కొన్నాడు అని మీరు చెప్పారు. ఆ విధంగానే జ్ఞానవంతులుగా, వివేకవంతులుగా ఈ భూ సంబంధంగా ఏమైతే మాకు విలువలుగా కనబడుతున్నాయో వాటన్నిటిని అమ్మేసి అయ్యా అన్నిటికంటే ప్రాధాన్యత మీకు ఇచ్చి, మీ సన్నిధికి ఇచ్చి, మీ వాక్యానికి ఇచ్చి, అయ్యా మీ పాదాలలో, అయ్యా మీ మార్గాలలో మేము నడుస్తూ మిమ్మల్ని మేము ఈ భూమి మీద సంపాదించుకొని ముందుకు కొనసాగించబడాలని మీరు మీ లేఖనాల ద్వారా తేటపరిచారు. కనుక ఈ మాటలు వింటున్న అయ్యా మేమందరము అయ్యా మీ సన్నిధిలో విశేషమైన మీ కృపా జ్ఞానాత్మతో మేము నడిపించబడుతూ నేను మీ యొక్క రాకడికి రాజ్యానికి నిత్య జీవమును కలిగిన వారు మేము ముందుకు సాగుటూ సహాయం ఇచ్చాడు. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని, ఒకవేళ ఈ రోజున ఎవరైనా బలహీనతతో ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, అయ్యా వేదనతో, కన్నీళ్లతో, దుఃఖంతో ఉన్నా ప్రభా మీ వాక్కును పంపి వారిని స్వస్థపరచండి. అయ్యా నీ ప్రియబిడల మీద మీ కరుణ హస్తాన్ని ఉంచండి. నిత్యముగా మరణం నుండి తప్పించడం మీ వశం కనుక అయ్యా నీ బిడలకి ఆ అనారోగ్యము ద్వారా అయ్యా మరణం ఏ యొక్క వ్యక్తులకైతే సమీపించబోతుందో వాటన్నిటి నుంచి మీరు తప్పించండి. కృపచేత మీరు ఆదరించి ఆదుకొని బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకును ప్రాముఖ్యంగా అమూల్యమైనటువంటి యేసయ్యను సంపాదించుకోవడానికి ఆశపడినటువంటి ప్రతి కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి కృపయు సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిత్యంగా మనము ఈ భూమి మీద అమూల్యమైనటువంటి ఆ యొక్క స్వాచ్యముగా యేసయ్యను మనం కలిగి ఉంటే మనం నిత్య జీవంలో ప్రవేశిస్తాం. నిరంతరం ప్రభుతో యుగయుగాలు ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ విషయాన్ని మన హృదయంలో పదిలపరుచుకొని యేసయ్యను ఇంకా 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 నేను సంపాదించుకోవాలి అన్నటువంటి ఆసక్తితో
దైవజనుడు పౌలు గారు చెప్పినట్లుగా క్రీస్తును సంపాదించుకున్న వలన ఏవేవి నాకు లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని నష్టపరుచుకొని బిడ్డతో సమానంగా ఎంచుకుంటున్నానన్న విధమైన మనస్సుతో మనం కూడా ప్రభు యొక్క మాటల్లో మార్గాల్లో నడుస్తూ ఆయన యొక్క రాత్రికి సిద్ధపడదాం. కృప మనల్ని బలపరిచి నడిపించుకుందాం.